హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే లైఫ్ స్టైల్కి వచ్చామండి. చూడండి, లైఫ్ స్టైల్లో ఫస్ట్ మా ఆయన మొన్న ఒకసారి వెళ్ళారంట వాళ్ళ ఫ్రెండ్తో. అక్కడ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, కిడ్స్ క్లాత్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటే నేను సరే చూద్దామని వెళ్ళాను. మా చిన్ని కూడా పికాక్ పార్క్ అంటుంది కదా అని చెప్పేసి, పికాక్ పార్క్ అంటే మన ప్రియదర్శిని పార్క్ అండి, సరూర్ నగర్లో. ఆ పికాక్ ఉంది కాబట్టి పికాక్ పార్క్ అని దాని పేరు పెట్టాను. మా చిన్న ఆడుకుంటుంది కదా అని చెప్పేసి తీసుకుని వెళ్ళాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్నాయన్నీ కిడ్స్ ఆడుకోవడానికండి. కానీ వీటికి ఏమైందంటే ఒక కార్డు ఇస్తారంటండి. ఆ కార్డు వచ్చేసి ఫస్ట్ 1000 రూపీస్ పెట్టి తీసుకోవాలి. ఒక 12 గేమ్స్ వరకు అలా ఉంటుందంట. తర్వాత మనం ఇంకేమైనా గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే కనుక మళ్ళీ అమౌంట్ పే చేస్తే దానికి పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ని బట్టి మనం ఆడుకోవచ్చు. ఇక్కడ చూడండి, మా చిన్నికి ఇక నేను అయితే 1000 పెట్టి తీసుకోలేని కార్డ్ అనుకొని తనని అలా ఎక్కించి వీడియోస్ షూట్ చేస్తూ అవి ఇవిగా కాసేపు ఆడుకుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఇక్కడ చిన్ని ఇవైతే బాగానే ఎక్కింది. కానీ అక్కడ ఒకటి ఉందండి రూమ్ లెక్క, మనకి జారుబండలు, బాల్స్ రూము, అక్కడ పైకి ఎక్కి దిగేటివి అవన్నీ ఉన్నాయి. అందులోకి వెళ్తా అని చాలా గొడవ చేసింది. కానీ ఇక 1000 రూపీస్ అనేటాలకి నేను పెట్టలేను కదా అనేసి నేను సైలెంట్గా ఇవి చూపించుకొని వచ్చాను. అందులో క్లాత్స్ కూడా అవి కూడా చూశానండి, అవి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకైతే రేట్స్ అయితే అంత తక్కువేం లేవండి. ఒకవేళ తక్కువ ఉన్నా కూడా 1.5 ఇయర్ బేబీస్కి అయితే క్లాత్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి రేటు. ఇంకా మనకి అబౌట్ 2 ఇయర్స్ బేబీస్కి అయితే ఒక్కొక్కటి 600, 500 అలా పెట్టాల్సి ఉంది అమౌంట్. అంత అయితే మనము ఒక్కొక్క డ్రెస్కి అఫోర్డ్ చేయలేను కాబట్టి నేను వద్దని చెప్పి సైలెంట్గా వచ్చేసేసాను. చూడండి, ఇలా ఉంటాయి గేమ్స్. ఇవి కూడా దీళ్ళకి కూడా లిమిట్ ఉంటుందండి. 10 మినిట్స్ 5 మినిట్స్ అలా ఉంటుంది దీళ్ళకి. అలా అంతసేపు వరకే దానికి మనం కార్డు పెడితే అది లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అవగో చూడండి, అందులోకి వెళ్ళి ఆడుకుంటా అని చెప్పేసి తను ఎలకలా ఉంది కదా, ఎక్కడైనా దూరం వచ్చని చెప్పేసి ట్రై చేస్తుంది. బట్ అయితే అక్కడ వెళ్ళడానికి లేదు ఆప్షన్. వాళ్ళు మనము కార్డు తీసుకొని అది చెప్తే 10 మినిట్స్ మాత్రమే ఆడుకొని ఇస్తారంట. అది కూడా కానీ అక్కడ పిల్లలు కూడా ఎవ్వరు లేరు ఆ రోజు. చూసారు ఎంత ఖాళీగా ఉందో. మేము వెళ్ళింది సాటర్డేనా సాటర్డే అయినా కూడా క్రౌడ్ ఏం లేదు పెద్దగా. చూడండి, అసలు అక్కడ వేరే ఎవరో ఫాదర్ అండ్ సన్ ఆడుకుంటున్నారు కానీ ఇంకెవరైతే లేరు. వాళ్ళు ఒకటి మేము ఒకటి మాత్రమే ఇక్కడ ఉన్నాం. నేను ఇలానే ఐమాక్స్ కూడా అప్పుడు వెళ్ళానండి 2 ఇయర్స్ బ్యాక్ ఏమో. అక్కడ కూడా 1200 1500 అన్నారు కార్డుకి. చాక్లెట్ గేమ్, చాక్లెట్స్ పిక్ చేసేది. మనం ఎన్ని చాక్లెట్స్ అంటే అన్ని చాక్లెట్స్ పట్టుకుంటాము కానీ బయటికి అయితే రావండి. చిన్ని బైక్ వాళ్ళ నాన్న అలా ఊపుతుంటుంటే నిజంగానే బైక్ ఊగుతుందేమో, నేను కింద పడతానేమో అన్నట్టు ఫీల్ అయిపోయింది మా చిన్ని. ఏం కాదు నాన్న పట్టుకుంటాడని చెప్పి అంటే తర్వాత ఎంజాయ్ చేస్తుంది. ఏదో తీసుకెళ్ళాను కానీ పాపం అక్కడైతే ఏమీ సరిగ్గా ఆడలేదండి. ఒకటి కార్ రైడు, ఒకటి ట్రైన్ ఎక్కాను నేను చిన్ని, అంతే. అవి కూడా కార్ రైడ్ వచ్చేసి ఆమెకి 150 రూపీస్ పడింది. 3 రౌండ్స్ కొడతారు. ట్రైన్ కూడా అంతే, 100 రూపీస్ ఈచ్ మెంబర్కి 3 రౌండ్స్ కొడతారు. అది కూడా పెద్ద రౌండ్స్ ఏం కాదు, వితిన్ 5 మినిట్స్లో అయిపోతాయి అవి కూడా. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో మా చిన్నిని ఏమంటుంది తెలుసా, మా చిన్ని స్కూల్ నుంచి వచ్చాక అది హాఫ్ డే అనమాట నిన్న సాటర్డే. మమ్మీ నాకు బోర్ కొడుతుంది ఇంట్లో ఉండి, నాన్న అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడు, ఏం చెయ్యడు మమ్మీ, ఏం చూపించడు అని చెప్పేసి ఏడుస్తుందనమాట. అలా ఇప్పటికి 2-3 సార్లు వాళ్ళ నాన్న విన్నాడనమాట. దాని మాటలు విని నేనైతే నోరు మూసుకొని ఉండగలుగుతాను కానీ మా చిన్న అయితే ఊరుకోదు కదా. అందుకని చెప్పి చిన్ని సంతోషం కోసం వాళ్ళ నాన్న ఇలా బయటకు తీసుకొని వచ్చారు. యాక్చువల్గా పికాక్ పార్క్ వెళ్ళాల్సింది, నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదండి, అందువల్ల అక్కడ అంతా చెమ్మ ఉండి బాగా క్లమ్జీగా ఉంటుందని చెప్పేసి అక్కడికి వద్దు అనేసి నేను ఇక్కడికి తీసుకెళ్ళాను. కానీ పాపం ఏమీ ఆడలేకపోయింది. రిటర్న్లో అయినా వెళ్దాం అనుకున్నాను. నేను రిటర్న్ వచ్చేటాలకి 7 అయ్యింది. అప్పుడు కూడా కొంచెం రెయిన్ పడిందండి. రెయిన్ పడకపోతే తీసుకెళ్తును కానీ రెయిన్ పడింది. రెయిన్ పడడం వల్ల మనకి అక్కడ పార్క్లో ఏంటంటే మొత్తం మట్టి ఉంటుంది. అక్కడిగా పిల్లలు అక్కడిక్కడ ఆడి తొక్కేసి అంతా క్లమ్జీ చేస్తారు. మళ్ళీ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నట్టు తీసుకెళ్ళలేదు. చిన్ని చూడండి, ఆడకున్నా సరే వాటిని ఏదో ఆడేస్తున్నా నొక్కేస్తున్నా అన్నట్టు. మరి ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.